హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మా పాపకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి, భరతనాట్యము. హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో జరుగుతున్న మైత్రి అకాడమీ వారి అద్భుతమైన ప్రదర్శన జరిగిందండి. అయితే ఈవినింగ్ 5:30కి అండి షో. బట్ మేము ఎర్లీగా వెళ్తున్నాము, ఎందుకంటే పాపకి మేకప్ అవన్నీ ఉంటాయి కదా. జోరుగా వర్షం పడుతుందండి. మేము కారులో బయలుదేరాము, కానీ టోటల్ అంతా ట్రాఫిక్ అయిపోయిందండి. మేము భారతీయ విద్యాభవన్ చేరుకోవడానికి గంట సమయం పట్టిందండి. అక్కడికి చేరుకోగానే మేకప్ మ్యాన్ సిద్ధంగా ఉన్నాడండి. మా పాప మేకప్ మోహిని ఆటం అండి, అంటే తెలుపు రంగు పక్కన కొప్పుతో అలంకరిస్తారండి. ఈ ప్రదర్శన విష్ణుమూర్తిపై ఆధారపడి ఉందండి. అంటే 10 అవతారాలు కదా, దశావతారాలు ఉంటారు కదా. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామణ అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, చివరిది కల్కి అవతారం కదండి. మా పాప చేసే గ్రూపు వామన అవతారం అండి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న మొత్తం నృత్యకారుల సంఖ్య 100 మంది అండి. వీరంతా 10 గ్రూపులుగా విడిపోయి 100 నిమిషాల్లో ఈ అవతారాలన్నీ డ్యాన్సులన్నీ కంప్లీట్ చేయాలండి. కానీ వీళ్ళు 95 నిమిషాల మొత్తంలో ఈ అద్భుతమైన ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లభించిందండి. ఈ కార్యక్రమానికి సినిమా హీరోలు మరియు ఇతర ప్రముఖులు వచ్చారండి. ఈ సందర్భంగా వారికి మెమోంటోస్ కూడా ఇచ్చారండి. ఆ మెమోంటోస్ పిల్లలకి ఇచ్చారండి. ఆ మెమోంటోస్ పైన విష్ణు విలాసము, విష్ణు లీలా వైభవము, దశావతారము అని పేరు చెక్కబడి ఉన్నాయండి. ప్రదర్శన అనంతరము ఇవన్నీ గెస్ట్లతో ఇప్పించారండి పిల్లలకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూడండి, మా పాపని రెడీ చేస్తున్నారు. మోహిని ఆటము పక్కకి చక్కగా కొప్పు కట్టుకొని మేమే వచ్చామండి, టైం సరిపోదని. ఇక మేకప్ ఒకటి వేసి డ్రెస్సింగ్ ఒకటి చేసుకోవాలండి. మోహిని ఆటము కేరళకు చెందిన ఒక శాస్త్రీయ నృత్య రూపం అండి. మోహిని అంటే సంస్కృతిలో అందమైన స్త్రీ అని అర్థము. ఈ నృత్యంలో తమ కోమలత్వము, అందమైన హావభావాలు ప్రసిద్ధి చేస్తాయండి. తెలుపు ఆఫ్ పట్టు వస్త్రాలు కలిగి ఉంటారండి. మేకప్ మొత్తం అయిపోయాక డ్రెస్సింగ్ వేసామండి. మేకప్ మ్యాన్ వాళ్ళకి కావాల్సిన నగలన్నీ పెడుతున్నారండి. వాళ్ళకి కావాల్సిన యూ పిన్స్, సైడ్ పిన్స్, సేఫ్టీ పిన్స్ వాళ్ళు ఇంకా అడిగినవన్నీ వాళ్ళకి అందిస్తూ ఉంటామండి. వాళ్ళు చేస్తారు, చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత హెల్ప్. మా పాపకు డ్యాన్స్ నేర్పించిన గురువు అండి రజనీ టీచరు. పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి బాగా నేర్పిస్తుందండి. వాళ్ళకి గజ్జలని ఇస్తుంది. పాదాలు నమస్కరించి గజ్జలు తీసుకోవాలండి. అంతేకాదండి, ఆ గజ్జని ఎలా కట్టాలనేది కూడా నేర్పిస్తూ అందరికీ కట్టిందండి.
ఇలా అందరు కలిసి ఫొటోస్ దిగామండి. ఇలా వాళ్ళకి హ్యాపీ మూమెంట్ బాగుంటుంది కదా. ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ ఇవన్నీ. ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవాల్సిందే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. భారతీయ విద్యాభవన్ mountain they used began to sink. But Vishnu came as Kurma, a colossal tortoise, and bore the mountain firmly on his back. Kurma shows us that true strength lies in supporting others, so that together we can achieve the impossible. Varaha Avatar. The earth itself was stolen away, hidden deep in the waters of chaos. Then came Varaha, the mighty bull. With unstoppable courage, he dived into the abyss. And with his shining tusks, lifted the earth back to her rightful place. Varaha, he struck down evil and shielded his devotee. Saraswati Upayu And shielded his devotee. Saraswati Upasakulu గౌరవనీయులు పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారు చేశారు. వారికి సాదర స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. Faith always strong, no matter how great the darkness. Vamana Avatar. Once there was a mighty king named Bali whose pride touched the skies. Then came Vamana, a humble dwarf sage. He asked for just 3 steps of land. But with each step, he grew larger than the universe itself. Vamana teaches us that humility and honesty are more powerful than pride. Parashurama Avatar. When kings and warriors grew arrogant and cruel, Vishnu appeared as Parashurama, the warrior sage with a shining axe. With strength and justice, he stood against wrongdoing, protecting the innocent. Parashurama reminds us that standing up for what is right brings peace to the world.
Rama Avatar. In the land of Ayodhya was born Rama, the perfect prince, noble and true. He faced exile, battled fierce demons, and journeyed far to rescue his beloved Sita from the mighty Ravana. With his bow and arrow, Rama showed that love, truth, and duty are the greatest strengths of all. Krishna Avatar. Then came Krishna, playful, enchanting, and wise. With his sweet flute, he filled the world with joy and love. He lifted mountains to protect his friends, and yet stole butter with a mischievous smile. Krishna's stories teach us about friendship, kindness, and the magic of love. Buddha Avatar. As Buddha, Lord Vishnu taught the world about peace and compassion. Seated beneath the Bodhi tree, he shared the path to true happiness. చూస్తాం మన సేపు వస్తుంది 70% ఉంది. A path of kindness, wisdom, and care for all living beings. పంపించాం మీ డాడీ వాళ్ళకి. Buddha reminds us that a gentle heart brings harmony to the world. Kalki Avatar. And in the future, when darkness once again covers the earth, Vishnu will return as Kalki, a radiant warrior on a white horse. With blazing sword and divine light, Kalki will restore goodness and guide humanity into a new era of hope. Each avatar story holds a lesson for us all about courage, kindness, truth, and the power of good. 100 minutes కంటిన్యూగా ఉంటుంది నాన్ స్టాప్. మరి ఏవీ పైన చక్కగా మన జస్వంత్ పటేల్ గారు గోసేవ నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క గోరజ్ఞ శర్మ గారు, అలాగే వారితో పాటు శ్రీ డాక్టర్ పింగి నరేందర్ గౌడ్ గారు, అలాగే శ్రీ చుక్కాపు వెంకటరమణ, రజనీ కులకర్ణి గారు, ప్లీజ్ కమ్ రావాలండి తొందరగా. నాట్య గురువులు సంతోషిని గారు, నాట్య గురువులు రావాలండి. అలాగే మీరు జాయిన్ కాండి అమ్మా. నితిన్ జాగీర్దార్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమాండ్ ద డైస్. జాగీర్దార్ సార్ ఆइए, ప్లీజ్ జాయిన్. రమణి నాయుడు గారు నాట్య గురువులు దయచేసి ఈయన జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ మేడం, ప్లీజ్ జాయిన్. రండి.
రండి రమణి నాయుడు గారు. ఓకే, లైట్ మ్యూజిక్. దైవిఘ్న శర్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క రమణి దశావతారం రూపశిల్పి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యము వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. మమ్ముగాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. మోస్ట్ వెల్కమ్. ఈనాటి అతిథుల చేతుల మీదుగా చక్కగా జ్యోతి ప్రకాశనం కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ కూడా మీ యొక్క చప్పట్లతో కార్యక్రమానికి శుభారంభం పలకవలసిందిగా కోరుతున్నాం. సంతోషిని గారు, నాట్య గురువు సంతోషిని గారు రండమ్మా, ప్లీజ్ జాయిన్. మోస్ట్ వెల్కమ్. మైత్రి డ్యాన్స్ అకాడమీ, ఎస్ఎస్ఆర్ హోమ్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా సగర్వంగా సమర్పిస్తున్నటువంటి ఈనాటి విష్ణులీల వైభవం విష్ణు విలాసం దశావతారం కార్యక్రమం ప్రారంభమవుతున్న శుభతరుణంలో చల్లని సాయంకాలం వేళ చక్కని శుభముహూర్తాన ఈనాటి అతిథుల చేతుల మీదుగా ముఖ్యాస్తాలతో శుభారంభం పలికినటువంటి ఈ కార్యక్రమం మరి మీ అందరి సమక్షంలో ఇప్పుడే జ్యోతి ప్రకాశనం నిర్వహించుకొని మరి కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. రికార్డ్ సంస్థ 2010లో నుంచి ప్రతి సంవత్సరం 170 దేశాల్లో ఈ రికార్డ్ బుక్స్ వచ్చాయి. ఈ రికార్డ్ బుక్ సంస్థకు నేను భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు రమణి నృత్య గురువు రమణి నాయుడు గారు గత 25 ఏళ్ల సంది నాకు పరిచయము. ఈరోజు రమణి నాయుడు గారు నాన్ స్టాప్గా 100 నిమిషాలు అంటే 1 గంట 40 నిమిషాలు నాన్ స్టాప్గా వారి స్టూడెంట్స్తో దశావతారం విష్ణులీల వైభవం విష్ణు విలాసం అనే కాన్సెప్ట్ పైన రూపకల్పన కార్యక్రమం నిర్వహించడం. 100 మంది స్టూడెంట్స్, 100 నిమిషాలు 10 గ్రూపులు. ఇది నాన్ స్టాప్గా రమణి గారు నాన్ స్టాప్గా 100 మినిట్స్ మీరు చేసినచ్చో రికార్డ్ బుక్లో ఎక్కుతారు. వింటున్నారు రమణి గారు? 1 నిమిషం వచ్చినాక 100 నిమిషాలు చేస్తేనే ఈ రికార్డ్ వస్తుంది. ఎవరు వచ్చినా గెస్టులు లేకున్నా, ఎందుకంటే ఇక్కడ చొక్కా వెంకటరమణ గారు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రికార్డ్ ఎలా చేయాలి అని మొదలుపెట్టింది డాక్టర్ చొక్కా వెంకటరమణ గారు. ఫస్ట్ మొదటగా లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయించింది చొక్కా వెంకటరమణ గారు.
മർക്കുലം ആശ്രയം തേടി ദേഹമാതാവിക്കും വൈകുണ്ഠനാഥനെ തപസിനാൽ പ്രീതനാക്കി അതിഥിമാതാ സങ്കടം ഉറച്ചിടും ഇതാ കരുണയുണ്ടാകണം ബലി തന്നഹന്ത നിങ്ങൾ വൈകുണ്ഠനാഥ തുണയ്ക്കേണം ദേവലോകത്തെ നീതിമാനാകും ബലിയാണ് ഞാൻ മറ്റെന്തിനേക്കാളും വാക്കിനാണ് മൂല്യം. തക്ഷണം ശിരസ്സു നമിച്ചു പാദം അളന്നെടുത്തിടുക മൂന്നാം പാദം ശിരസിൽ കൃത്പാദം സ്പർശിച്ചു നിൽക്കവേ ഹരിതന്തമധുരം വിഷ്ണു ആരത്വമോക്ഷമേ ഉദകലോകത്തില ഹരിതന്തവല സന്തുഷ്ടവരനേ മഞ്ഞുന്തരത്തില ഇന്ദ്രനായി പിറന്നിടും വഴിയല്ല മഹാബലിയെന്നുഴുത വാഴ്ത്തിടും സ്വജന ദർശനത്തിൽ
that courage and guidance can light up, even through the darkest storms. అవతారాలు మాత్రమే. రండి మంచు అవతారం. Great mountain they used began to sink, but Vishnu came as Kurma, a colossal. Vamana Avatar. Once, there was a mighty king named Bali, whose pride touched the skies. Then came Vamana, a humble dwarf sage. He asked for just 3 steps of land. But with each step, he grew larger than the universe itself. Vamana teaches us that humility and honesty are more powerful than pride. Parashurama Avatar. When kings and warriors grew arrogant and cruel, Vishnu appeared as Parashurama, the warrior sage with a shining axe. With strength and justice, he stood against wrongdoing, protecting the innocent. Parashurama reminds us that standing up for what is right brings peace to the world. Rama Avatar. In the land of Ayodhya was born Rama, the perfect prince, noble and true. He faced exile, battled fierce demons, and journeyed far to rescue his beloved Sita from the mighty Ravana. With his bow and arrow, Rama showed that love, truth, and duty are the greatest strengths of all. Krishna Avatar. Then came Krishna, playful, enchanting, and wise. With his sweet flute, he filled the world with joy and love. He lifted mountains to protect his friends and yet stole butter with a mischievous smile. Krishna's stories teach us about friendship, kindness, and the magic of love. Buddha Avatar. As Buddha, Lord Vishnu taught the world about peace and compassion. Seated beneath the Bodhi tree, he shared the path to true happiness. A path of kindness,
and care for all living beings. Buddha reminds us that a gentle heart brings harmony to the world. Kalki Avatar. And in the future, when darkness once again covers the earth, Vishnu will return as Kalki, a radiant warrior on a white horse. With blazing sword and divine light, Kalki will restore goodness and guide humanity into a new era of hope. Each avatar's story holds a lesson for us all about courage, kindness, truth, and the power of good. మైత్రి డ్యాన్స్ అకాడమీ, ఎస్ఎస్ఆర్ హోమ్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ సగర్వంగా సవినయంగా సమర్పించిన విష్ణు లీలా వైభవం, విష్ణు విలాసం, దశావతారం చక్కగా మన ముందే ప్రత్యక్షమయ్యారు దశావతార రూపాల్లో. మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగత సుమాంజలి తెలియవలసిందిగా కోరుతున్నాం. అంగరంగ వైభవంగా మరి దాదాపు 4 నెలల పాటు శ్రమించి రమణి నాయుడు గారు, రమాదేవి గారు ఇంత చక్కని కార్యక్రమానికి మరి వారు నాంది పలికారు. వారు నిజంగా ధన్యజీవులు, పుణ్యజీవులు. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ఇప్పుడు సభా కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్షం. మీరు ఏ షాంపూ వాడతారని అడిగారు. ధనుంజయ్ షాంపూ అడ్డారు. ఏ సోప్ వాడతారన్నాడు. ధనుంజయ్ షాంపూ సోప్ అన్నాడు. ఏ టూత్పేస్ట్ వాడతారంటే ధనుంజయ్ టూత్పేస్ట్ అన్నాడు. ఓహో, పతంజలి లాగా ధనుంజయ్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండా అని అడిగాడు. కాదండి, ధనుంజయ్ మా రూమ్మేట్ అని చెప్పాడు. అంటే అన్ని రూమ్మేట్ వాడతారు. అలాంటి బ్రాండ్ కాకుండా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఒక గౌరవప్రదమైన గిన్నీస్ రికార్డు కానీ, లిమ్కా రికార్డు కానీ ఆ స్థాయిలో నిలిచే రికార్డు ఈవేళ రమణి నాయుడు గారు, రమాదేవి గారు కలిసి ఇంకా చాలామంది వెనకాల పెద్ద సైన్యం ఉంది. నృత్య కళాకారులు 100 మంది బాలలు ఉన్నారు. అలాగే వెనకాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన గురువులు ఎంతమందో ఉన్నారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను మాట్లాడడానికి ముందు మా బింగి నరేంద్ర గౌడ్ ఇప్పటి వరకు వేలాది ఈ రికార్డ్స్ని నమోదు చేసి అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, చిరంజీవి దగ్గర నుంచి ఎంతోమంది ప్రముఖులకి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఈయన చేతుల మీదుగా ఇచ్చారు. ఒకసారి ముందుగా ఈ బెంగి నరేంద్ర గౌడ్కి ఒక గట్టిగా కరతాళ ద్వారా అభినందన తెలియజేయాలి. ఈ గోసేవలోని తన జీవితాన్ని అంకితం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి పెద్దలు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మనందరం చూసిన సినిమా విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి నారప్ప మూవీ, అలాగే ధనుష్ నటించిన సార్ మూవీలో మరి చక్కగా సెంటిమెంట్ అలాగే ఎమోషన్ ని పండించి మనల్ని సంబరమాశ్చర్యాల్లో ముంచెత్తినటువంటి ప్రముఖ నటులు హీరో రాకీ గారు, కొరియోగ్రాఫర్. ఎన్నో ఈవెంట్స్ లో మనందరికీ సుపరిచితులు. వారిని వేదికపైకి రావాల్సిందిగా యంగ్ అండ్ డైనమిక్ కొరియోగ్రాఫర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డైస్. మోస్ట్ వెల్కమ్ సార్ రాకీ గారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి 96 సినిమాలు, దాదాపు 96 మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితులు. అలాగే ప్రేమిస్తున్న మూవీ మరి ఇప్పుడు ఏవి కూడా ప్రదర్శించబోతున్నాం. ఆ ఫిలిం లో హీరోగా నటించినటువంటి ప్రముఖ హీరో సాత్విక్ గారు విచ్చేశారు. వారి వేదికపైకి మీ అందరి చప్పట్లతో వారిని స్వాగతిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ సాత్విక్ గారు. సాత్విక్ గారికి స్వాగతం. అలాగే హీరోయిన్ కూడా ఇందాకే వచ్చి మళ్ళీ ఏదో అర్జెంట్ కార్యక్రమం ఉండడం వల్ల వెళ్ళారండి, ప్రీతి నేహా గారు. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈనాటి కార్యక్రమాలు సరిపోదా శనివారం నాని హీరోగా నటించినటువంటి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరికీ సుపరిచితులు రుత్విక్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డైస్. రుత్విక్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ రుత్విక్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి మరి.
చక్కగా హీరోలు మన ముందుకు వస్తున్నారు. రాబోయే తరమంతా వీళ్ళదే. అలాగే మనకి యూట్యూబ్లో ఎన్నో కార్యక్రమాలు ద్వారా మనందరినీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నటువంటి సన్నీ గారు, ప్లీజ్ కమాండ్ సన్నీ గారు, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో. మరి చక్కగా మనందరినీ ఆదరిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటులు. మోస్ట్ వెల్కమ్. బుల్లితెర నుండి మరి వెండి తెర కూడా త్వరలో రాబోతున్నారు. వారికి కూడా వేదికపైకి స్వాగతిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. మరి దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మధ్య అతిథులందరూ కూడా దయచేసి మీకోసమే వేసినటువంటి సీట్లలో అందరూ కూడా ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బి సీటెడ్. ఆ గ్రూప్ డాన్స్ అయిపోయే వరకు ఇట్లండి ఒకసారి. ఇందాకే వచ్చి అభినందిద్దాం అంటున్నాను. అక్కడ కాదు, ఇక్కడ అభినందించాలి. మీ పేరు? రవిశంకర్. ఎల్ఈడి స్క్రీన్ ఎలిట్ కంపెనీ పేరు స్టెన్సిల్ మీడియా. ఎవరైనా సరే ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఈ రవిశంకర్ని పిలవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగా, ఎందుకంటే కొందరిని మళ్ళీ నేను చివాట్లు చేయాల్సిన సందర్భం కూడా ఉంది. అక్కడ లైవ్ వెళ్ళిపోతుందని చెప్పి ముందు అనౌన్స్ చేశారు. మా డాక్టర్ బిఆర్ వెంకటరమణ గారు అనౌన్స్ చేశారు. లైవ్లో అందరూ చూస్తున్నారు. ఇది రికార్డు ప్రోగ్రామ్కి పంపించాల్సిన వీడియో అక్కడి నుంచి తయారవుతుంది. అక్కడ వీడియోగ్రాఫర్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకా ఇటు నుంచి ఇటు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వీడియోలు వచ్చి కనిపించాలనేమో చాలామంది వెళ్ళిపోతున్నారు. నాకు చాలా అసహనంగా ఉంది. ఆ పక్కన ఉన్న ఒక పాపదని చెప్పారు, అమ్మ గోరక్షే మా సేవ, గోవును రక్షించడమే మా బాధ్యత అని ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మనం రాగానే కూడా ప్రోమో వేసి గోవులను ఎట్లా రక్షిస్తున్నాం, గోవులకు ఎట్లా పెడుతున్నాం. జస్వంత్ భాయ్ పటేల్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయినా కూడా అవన్నీ పక్కకు పెట్టి గోరక్ష గురించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. జస్వంత్ భాయ్ పటేల్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నేనే మరీ ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే తరాల్లో మన పిల్లలు ఆవు ఫోటోలు చూస్తారేమో అని భయం నాకు. కానీ అట్లా కాకుండా కొన్ని ఆవులను వాటిని తీసుకొచ్చి గోశాలలో పెట్టి సొంతంగా డబ్బులు కూడా వాళ్ళు పెట్టుకుంటూ చేసుకుంటూ, నేను ఒక గల పెట్టిస్తా, ₹1 వేయండి డైలీ, ₹30, నెలకు ₹30. ఆ ₹30 తీసుకొచ్చి ఒక గడ్డి వస్తుంది, ఒక ఆవుకు మీరు ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళు అవుతారని మంచి నినాదంతో మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతున్న జస్వంత్ భాయ్ పటేల్ గారికి రావడం, వారి సందేశం కూడా విందామని నా ఉద్దేశం. నవంబర్ 7th రిలీజ్ అవుతుందండి వరల్డ్ వైడ్ గా. దయచేసి అందరూ టీజర్ని చూడవలసిందిగా కోరుతున్నాం. 7th రిలీజ్ అవుతుంది. తప్పకుండా వచ్చి థియేటర్లో వచ్చి మూవీ చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడికి ఈవెంట్కి పిలిచినందుకు నాకు చాలా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్లే నేను మూవీస్లో చేయగలిగాను. సో మీలాంటి పేరెంట్స్ ఉండడం వల్లే హాయ్, హౌ ఆర్ యూ? బాగుంది. క్యూట్ ఉన్నారా మీరు? చాలా బాగా.